ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దునైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను, బ్లాగ్ అయితే. సో ఇక్కడ పొద్దున్నే లేచాను, ఎందుకంటే మా చిన్న బాబు అయితే 4 గంటలకి లేపాడన్నమాట. సో వాని కోసం అయితే లేచాను కదా, ఇక అసలు పండుకొనివ్వట్లేదు. అందుకోసం ఇక పండుకొనివ్వట్లేడు అనేసి ఇక వంట అయితే చేద్దామనేసి స్టార్ట్ చేసిన. సో 5 అవుతుందండి టైం ఆల్రెడీ. సో అందుకే ఇక్కడ బియ్యం కడుగుదామనేసి బియ్యం అయితే వేస్తున్నాను. మొన్న అయితే గుంత పొంగలు వేసాను కదా, ఇంకా పిండి కొంచెం అలానే ఉంది. సో ఒక రోజు తింటే సరిపోతుందండి, మళ్ళీ అయితే తినరు మా ఇంట్లో. నేను కూడా తినాను అసలు. రెండోసారి అంటే కొంచెం బోర్ అనిపిస్తుంది. ఇక్కడ మా అక్క అయితే జొన్నలు అయితే పంపించిందండి. జొన్నలు ఉన్నాయి, అలాగే కోపెన్ బియ్యం అయితే మొన్న వచ్చాయి, అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే సపరేట్గా పెట్టాను. అదైతే ఒక డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం పురుగులాగా అవుతుంది అక్కడ. చూడండి, హీరో లేచి కూర్చున్నాడు. 4 గంటలకు లేపి కూర్చున్నాడు. 5 గంటలకైతే వంట అయితే స్టార్ట్ చేసిన. సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నుంచి కాళ్ళ మధ్యలో నిలబడతాడండి, పనుకుంటాడు. సో ఏ పని అయితే చేయనియాడు పొద్దున కూడా. సో ఇక్కడ నల్ల నీళ్ళు అయితే నింపెట్టానండి. ఇవి 3 మాకు సరిపోతాయండి వంటకి. మళ్ళీ తాగడానికి అయితే ఉన్నది, మేము 4 కదండి. సో బియ్యం అయితే కడిగేసానండి, వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో గుంత పొంగలు కాకుండా ఈరోజు అయితే దోశలు వేద్దామని అనుకున్నాను. సో ఏం చేస్తారని, మా ఆయన ఎక్కువ దోశ అయితే ఇష్టపడారండి. గుంత పొంగలు అయితే కొంచెం కడుపు నిండుతుంది, అవే బెస్ట్ అని అంటారు. కాకపోతే నాకైతే ఎక్కువగా ఇష్టం ఉండదండి. కొంచెం దోశలు అయితే నా ఫేవరెట్. దోశలు వేద్దామని అనుకున్నాను ప్లాన్ అయితే. సో అందుకోసమే అన్నం కోసం అయితే పప్పు చేయాలని అనుకున్నాను. సో దోశలకైతే ఆలుగడ్డ కర్రీ అయితే బెస్ట్ కదండి, అందుకే ఆలుగడ్డ కర్రీ చేద్దామని ప్లాన్ వేసిన. సో మా ఆయనకైతే ఇలా చట్నీలే ఇష్టం అండి. పుట్నాల చట్నీ కానీ పల్లీల చట్నీ అయితేనే బాగా తింటారు వాళ్ళు, దోశకైనా సరే, గుంత పొంగలకైనా సరే, ఇడ్లీకైనా సరే. సో మాకైతే దోశకైతే ఆలుగడ్డ అయితే ఫేవరెట్ అండి. నాకు ఆలుగడ్డ అంటే దోశకి చాలా ఇష్టము. సో ఇక్కడ అన్నంకి అయితే ఒక సైడ్ పెట్టేశానండి. సో మొత్తం దోశలు అవి ఏమంటారు, గుంత పొంగలు వేసాను కదా, పిండి మొత్తం గ్యాస్ మీద పడిందండి. ఇదంతా దోశలు కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం అయితే అది నీట్గా కడుక్కోవాలండి. సో ఇక్కడ చూడండి ఎంత పిండి అయితే మిగిలింది. దోశలకైతే అయిపోతుంది ఇది ఈరోజు అయితే. నేను అందుకే ఎక్కువగా నానబెట్టానండి బియ్యం. కొన్నే నానబెడతాను, మాకు 2 రోజులకు అయ్యేది. సో ఇది నేను నిన్న చేసిందండి, గుంత పొంగలు చేసిన చట్నీ అలానే ఉంది. నైట్ అయితే తినలేను, సో అది కూడా పాడేసి మొత్తం అంట్లు అయితే కొన్ని ఉన్నాయి, కడుగేసేయాలి. సో ఇవి చూసారా, బట్టలన్నీ మొత్తం గుంజి పాడేస్తాడు. ఎక్కడ ఉన్నాయని గుంజి పాడేసి ఇలా చేస్తాడండి. మాకు డబల్ పని అయితే పెడతాడు. సో మా పెద్ద బాబు కూడా లేచి కూర్చున్నాడు అండి, టీవీ చూస్తున్నాడు. సో వాళ్ళు కొంచెం టీవీ ఆన్ చేస్తే కొంచెం సైలెంట్గా ఉంటాడండి చిన్నబాబు, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. సో వాళ్ళ అన్న చూడండి ఎలా చూస్తున్నాడు, నేను వీడియో చూస్తున్నా అనేసి. సో ఇలానే ఉంటుందండి వీనితోనైతే, అస్సలు నిద్రపోడు. సో ఇది వచ్చేసి 8 గంటలకండి. సో దానికి ఇడ్లీ కావాలంటే సో మా ఆయన ఇడ్లీ తెచ్చిచ్చారు. సో నాకు కాఫీ పౌడర్ అయిపోయిందండి, కాఫీ తీసుకురా అని చెప్తే వాడు కూడా డాడీ నాకు ఇడ్లీ తీసుకురా అని చెప్పిండు. ఇక ఇడ్లీ తింటున్నాడు వాడు. ఇక్కడ ఈయనైతే వాకర్లో వేసేసామండి చిన్న బాబుకి. సో బట్టలు అయితే 3 రోజుల బట్టలు ఉన్నాయండి, చాలా బట్టలు ఉన్నాయి. 5 బట్టలు అయితే నానబెట్టేశాను. ఇక్కడ ఒక సైడ్ అయితే పాలైతే కాయనికి పెట్టానండి కాఫీ కోసం, అలాగే చిన్నబాబు కోసం అయితే. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఇలా లడీలాగా తీసుకొచ్చి మొత్తం అలా ఇలా కట్ చేసి పెట్టాడండి పెద్ద బాబు అయితే. సో సపరేట్గా చేసి పెట్టాడు. ఇక్కడైతే ఒక సైడ్ అయితే ఆలుగడ్డ ఉడకనికే పెట్టానండి, ఒక సైడ్ అయితే పప్పు వేసాను.
కిచెన్ రూమ్లో వంటలు చేసేటప్పుడు నీట్గా క్లియర్గా వీడియో తీద్దామన్నా ప్లేస్ లేదండి. చూడండి ఎంతే ఉంది, గ్యాస్ కట్ట చిన్నగా ఉంది. సో కెమెరా పెట్టడానికైతే ఎక్కడ మనకు వీలు లేదండి నీట్గా రావడానికైతే. కిచెన్ రూమ్ అయితే చాలా చిన్నగా ఉందండి. ఎవరైనా వీడియో తీద్దామన్నా కూడా మళ్ళీ మనకి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి తిరగడానికి కూడా ప్లేస్ లేకుంటుందండి. ఒక్కరే మంచిగా నీట్గా నిలబడవచ్చు. సో వీడియో దేనికైతే కెమెరాకు కానీ మన స్టాండ్కి కానీ ఎక్కడ వీల్లేదండి. ఇంత చిన్నగా ఉంది, ఎక్కడ అన్నట్టుగా ఉంది ఇదైతే. సో అందుకే నాకు ఏదన్నా మంచిగా తీద్దాం వీడియో అన్న కిచెన్ రూమ్లో రాదండి అంత నీట్గా అయితే. సో అందుకోసమే ఆఫ్ అయితే తీసేస్తాను వీడియో. సో ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది. ఇక ఇలాగే కిచెన్లో సామాన్లు అన్నీ ఇవి మసాలా డబ్బాలు అన్నీ పాడేసానండి. కొన్ని సెట్ చేసుకోవాలి, కొన్ని డబ్బాలు అయితే తీసుకొచ్చారు మా ఆయన. సో అవన్నీ మొత్తం అయితే కడిగి పెట్టేశాను. అవి అయితే నీట్గా సెట్ చేసుకోవాలి ఒక రోజు అయితే. ఫస్ట్ దోశ వేద్దాం అనుకున్నానండి. అది నార్మల్గా ప్యాన్ ఉందండి, దాని మీద వేసాను. దోశలు అస్సలు రాలేదు, అతుక్కుపోయింది. సో అస్సలు ఎంత ఆయిల్ పెట్టినా కూడా రాలేదు. మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. సో దాని మీద అయితే బాగా వచ్చాయండి. సో ఫస్ట్లో అయితే అది నార్మల్గా ప్యాన్ ఉందండి, చపాతీ కానీ రొట్టెలు దాని మీద చేస్తాను. సో దాని మీద అస్సలు రాలేదండి. 2-3 వేసాను, మొత్తం చెడిపోయావి. సో నెక్స్ట్ దీని మీద అయితే రావనేసి మళ్ళీ నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను. అంటే 3 ఉన్నాయండి మా దగ్గర. సో ఇది కూడా ఉండను అనేసి తీసేసి పెట్టాను. సో దాని మీద అయితే బాగా వచ్చాయండి. ఆలుగడ్డ కర్రీ అయితే చేశాను. సో అలాగే పప్పు కూడా అయిపోయిందండి. కంప్లీట్గా వంటలు అయితే అయిపోయినాయి. లాస్ట్ ఫైనల్గా దోశలు అయితే వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే 3 దోశలు అయితే చెడిపోయేవి. సో మళ్ళీ ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే వేస్తుంటే చాలా బాగా వచ్చాయండి. పల్చగా వచ్చాయి, బాగా సన్నగా. సో మా ఆయన అయితే బాగా ఇష్టంగా తిన్నారు, సన్నగా వచ్చినాయి దోశలు అనేసి. తనకి కొంచెం మా ఆయనకి దొడ్డు దోశలు అయితే తినరండి తను. సో నీట్గా అయితే వచ్చాయండి దోశలు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. తిని ఎట్లున్నా చెప్పాలి టేస్ట్. ఇక్కడ మా ఆయనకు దోశ ఆలుగడ్డ కర్రీ వేసానండి. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది చెప్పంటే చెప్పారు. సో ఫేస్ అయితే వద్దని చెప్పారు, అందుకోసమే ఫేస్ అయితే తీయలేదు. సో ఇక్కడ పొద్దున్న ఇడ్లీ తెచ్చారు కదా, అది చట్నీ కూడా ఉంది, అలాగే సాంబార్ కూడా ఉంది. తన ముందైతే పెట్టాను, నీకు ఏది ఇష్టమైతే అది తీసుకొని తిన అనేసి. సో తింటున్నారు, బాగుంది అని చెప్పారు. ఆలుగడ్డ కర్రీ అయితే సూపర్గా అని చెప్పారు. ఇక్కడ మధ్యాహ్నం అయితే తినేసి అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక మధ్యాహ్నం ఎందుకు కూర్చోవడం అనేసి సో పిల్లలు అయితే పనుకున్నారండి. పెద్ద బాబు స్కూల్కి వెళ్ళొచ్చి పనుకున్నాడు, చిన్న బాబు కూడా పనుకున్నాడు. సో ఇదైతే మొత్తం దోశ పిండి అలాగే ఇడ్లీ చేసే గుంత పొంగులు చేసేటప్పుడు దోశ చేసేటప్పుడు పిండి అయితే మొత్తం పడింది కదా, అందుకోసమే స్టవ్ అయితే మొత్తం నీట్గా కడుక్కుంటున్నాను. సో అలాగే వదిలేస్తే వంట చేయాలన్నా కూడా మూడ్ అయితే ఉండదు మార్నింగ్ అయితే. సో నీట్గా ఉంటే వంట చేయాలన్న ఒక ఇదైతే వస్తుంది. కడిగేది అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక నీళ్ళు అయితే తుడుస్తున్నాను, మొత్తం స్టవ్ అయితే నీట్గా. మనం అలాగే వదిలేస్తే కొంచెం నీళ్ళుగా రౌండ్గా అలాగే ఉంటాయి, మార్క్ అయితే పడిపోతాయి. సో అందుకోసం వెంటనే అయితే తుడిచేస్తాను. తుడిచేసి మొత్తం అయితే స్టవ్ అయితే కింద పెట్టేసాను. మొత్తం కట్ట కింద కూడా పిండి పడింది, ఆయిల్ పడింది. సో అందుకోసం దాన్ని కూడా కొంచెం బాగా రుద్దుతున్నాను. సో సింక్ మొత్తం కూడా రుద్దుతున్నాను, కంప్లీట్గా అయిపోతుంది పని అనేసి. సో ఇది ఒక బాగా 1 అవర్ అయితే తీసుకుందండి నాకు కడగడానికి అయితే. మొత్తానికైతే చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ సో 1 అవర్ అయితే తీసుకున్నది నీట్గా కంప్లీట్గా అయితే నాకైతే. ఇది కడుగేసుకుంటే ఒక పని అయిపోతుందండి నాకైతే. సో కొంచెం కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, బయట పెట్టేశాను. సో అది కడుక్కోతే అంటు మొత్తం కడిగేస్తే ఒక పని అయిపోతుంది. సో నైట్ మొత్తం వంట అయితే చేసేది ఉంటుంది అంతే. చూడండి 3 రోజుల బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో అన్ని మొత్తం అయితే ఉతికేసాను. సో ఇది 4 గంటలకు అన్నమాట. సో 4-5 గంటలకి. సో ఇన్ని బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. సో 3 రోజుల బట్టలు. చిన్న బాబువి ఎక్కువ ఉన్నాయండి, పెద్ద బాబువి కూడా.
సో పెద్ద బాబు ఏం చేశాడంటే కొన్ని మధ్యాహ్నం నీళ్ళు బాగా తాగాడు. నైట్ మొత్తం 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే టాయిలెట్ చేశాడు. వాన్ బట్టలు ఉన్నాయి. చిన్న బాబు అయితే వామిటింగ్ చేసుకున్నాడు. కొంచెం బాగానే వామిటింగ్ చేసుకుంటే వాన్ బట్టలు ఉన్నాయి. ఇద్దరు బట్టలు ఎక్కువ ఉన్నాయి. సో మావి కూడా 3 రోజుల బట్టలు మావి ఉన్నాయి. వాళ్ళ ఏమో డబల్ ట్రిబల్ ఉన్నాయన్నమాట ఇద్దరు బట్టలు. సో మావేమో ఇద్దరివి 3 రోజుల బట్టలు అంతే. సో వాళ్ళవి డబల్ ట్రిబల్ ఉన్నాయి. సో మొత్తం బట్టలు అయితే నీట్గా ఉతికి ఆరకేసాను. కొంచెం అయితే పచ్చిగా ఉన్నాయి. కొంచెం ప్యాంట్లు కానీ అవి జీన్స్ ప్యాంట్ కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో ఇక్కడ మేము మొన్న మిరపకాయలు తీసుకొచ్చాం కదండి, మిరపకాయలు కారం పొడి అయిపోయింది అనేసి ఒక 5 kg వరకు అయితే మిరపకాయలు తీసుకున్నాను. సో అవి మొత్తం అయితే మాల మీద ఎండబోసానండి. ఎండకు బాగా కొంచెం ఆరినవి. కొంచెం తీసుకొచ్చేటప్పుడు బాగానే పచ్చిగా ఉన్నాయండి. సో 5 కిలోల వరకు తీసుకొచ్చారు కదా. సో అవి ఎండిన తర్వాత 4 కిలోలు అయిపోతాయి. కొంచెం బాగా నీళ్ళు కొట్టినట్టున్నారు మిరపకాయలకి. సో మా ఆయనకు అంత అర్థం కాలేదు. సో బాగా పచ్చిగా ఉన్న మిరపకాయలు తీసుకొచ్చారు. సో ఇవి అయితే 3 రోజులు ఎండ వేస్తేనే ఎండుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఈరోజు అయితే ఎండ వేస్తే ఇంకా పచ్చిగా ఉన్నాయి చూశాను. సో 5 kg అండి అవి. సో మొత్తం ఈరోజు అయితే నల్ల వస్తుంది అనేసి 11 గంటలకు 12 గంటలకు అయితే ఎండకేసానండి మిరపకాయలు. ఎందుకంటే ఈ హౌస్ మొత్తం నిండిన తర్వాత సో నీళ్ళు మొత్తం అయితే మాలెం మీద ఫుల్ అయిపోతాయి. అందుకోసం మిరపకాయలు నానుతాయి అనేసి 11 నల్ల మొత్తం కంప్లీట్గా బంద్ అయిన తర్వాత వేసాను. సో మళ్ళీ రేపు అయితే నల్ల రాదు. మొత్తం మార్నింగ్ అయితే వేసుకోవచ్చండి. సో ఇది చూడండి 5 గంటలకు 5:30కు అట్లా. సో ఎంత బాగుందో క్లైమాక్స్ మొత్తం బయట. సో బట్టలు అయితే తీసుకుపోవాలి. మిరపకాయలు కూడా ఎత్తేసి ఒక బుట్టిలో వేసి ఇక్కడనే పెట్టేశానండి. ఇంట్లోకి అయితే తీసుకుపోను. సో మా బాబుకి బుట్టి తీసుకురా అని చెప్తున్నాను. తీసుకొస్తున్నాడండి పాపం. వానికన్నా బుట్టిని పెద్ద సైజు ఉంది, అలానే తీసుకొని వస్తున్నాడు. సో ఒక్కొక్క పని చెప్తే పిల్లలు నేర్చుకుంటారండి. ఇలానే ఒక్కొక్క పని అయితే వాళ్ళకి చెప్తాను. సో మనమే చేసుకుంటూ పోవద్దండి. పిల్లలకు కూడా ఇలా చెప్తే వాళ్ళకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. సో ఇలా చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఒక్కొక్క పని వాడు చేస్తుంటాడు. మిరపకాయలు మొత్తం ఎత్తేసిన తర్వాత ఒక బుట్టిలో వేసి ఇక్కడ ఒక సైడ్కి అయితే పెట్టానండి. వాటి మీద ఒక ప్లాస్టిక్ కవర్ అయితే కప్పేసాను. ఎందుకంటే మంచు కురుస్తుంది కదా నైట్. సో అందుకోసం ఇలా కవర్స్ అయితే కప్పేసాను. కొన్ని రాళ్ళు అయితే పెట్టాను ఇలా కింద పడకుండా. సో పావురాలు వచ్చి తింటాయండి అవి, అందుకోసం ఇలా పెట్టేశాను. సో ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. సో మీకు కొంచెమన్నా ఇష్టమైతే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి వీడియోకి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. Thank you so much.